మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి కోరికలో మూడొంతులు తీరింది. ఒకటి, అల్లు అర్జున్ అనేటటువంటి వ్యక్తి చిరంజీవి ప్రాపకంతో చిరంజీవి పేరు మీద లేదా మెగా కుటుంబపు పేరు మీదనే ఈ రంగంలోకి వచ్చాడు. అతను సక్సెస్ అవ్వడానికి కారణం మెగా అభిమానులు ఆ సినిమాని ఆదరించడం వల్లే. అతనికి ఉన్నటువంటి ఫేస్ రీత్యా లేకపోతే అతనికి ఉన్నటువంటి ఫేట్ రీత్యా చూస్తే సాధ్యం కాదు. అసలు అల్లు అరవింద్ అయినా మెగా కుటుంబం మీదనే బతికారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ని హర్ట్ చేసినటువంటి అంశం గతంలో ఏదైతే అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్లో విరక్తితో మాట్లాడిన మాట, ఆ తర్వాత మొన్నటిసారి ఏదైతే వైసీపీకి సంబంధించిన శిల్పారవిని కలిసినటువంటి అంశం, తర్వాత మొన్న మధ్యన వాళ్ళ సినిమా ఫంక్షన్ సందర్భంగా కూడా నేను ఎక్కడి దాకానైనా వెళ్తానని చెప్పటం, ఇట్లాంటి వాళ్ళందరి ఆగ్రహము ఓ రకంగా రేవంత్ రెడ్డి చల్లార్చాడు అరెస్ట్ చేసి చూపించడం ద్వారా. అప్పటి నుంచి కూడా ఓ పక్కన పెద్ద ఎత్తున అంటే మామూలుగానే ట్రోల్ చేస్తున్నారు, ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళింది. అలాంటి సందర్భంలో అంటే సానుభూతిని వ్యక్తం చేయడం కంటే కూడా రుచి చూపించాడు రేవంత్ ఒక్క మగాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ వాస్తవంగా సినిమాకి సంబంధించి కూడా పుష్ప సక్సెస్కి కారణం ఏంటంటే హిందీ సినీ పరిశ్రమ, హిందీ అభిమానులు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల కంటే అత్యధిక ఆదాయం ఇచ్చింది వాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల యొక్క నెగిటివ్ క్యాంపెయిన్ అనేటువంటిది కనీసం ఒక 100 కోట్లు నష్టపరిచి ఉంటుంది. ఈ వీటిట్లో ఎట్లా ఉంటుందంటే సినిమాలకి మనం సక్సెస్ చేయలేం కానీ ఫెయిల్ చేయగలం. అంటే దేన్నైనా నిర్మాణం చేయడం కష్టం కానీ డిస్ట్రాయ్ చేయడం సులభం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మట్కానో లేకపోతే రకరకాలైనటువంటి అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమాలైనా ఫెయిల్ అయినా, చిరంజీవి సినిమాలైనా ఫెయిల్ అయినా, మొత్తం అభిమానులందరూ ఒక్కటిగా కష్టపడ్డా హిట్ చేయగలిగారా? కొంతమేర ఆర్థికంగా నడిపించగలుగుతారు, కానీ ఓవరాల్గా అయితే మైనస్సే ఉంటుంది. అదే ఫెయిల్యూర్ అయితే మాత్రం చెయ్యొచ్చు అనేది. కానీ ఇక్కడ పుష్ప సక్సెస్ అయింది, ఫెయిల్ కాలే. కొంత ఆదాయాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. దానికి తోడు ఇప్పుడు జరుగుతున్నటువంటిది చూస్తే ఇటు అల్లు అరవింద్ గారు అయితే గొడవలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు, వివాదాలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు. సర్దుకుపోతూ అంటే తనకే ఒక ఇగో ఉంటుంది, కానీ ఎక్కడ తగ్గాలో తెలుసు ఆయనకి. ఎక్కడ నెగ్గాలనే కంటే కూడా ఎక్కడ తగ్గాలో తెలుసు. అది అల్లు అర్జున్ దగ్గర మిస్ అయింది అన్నటువంటిది నిన్న ఆయన పరిగెత్తుకుంటూ పాపం ఆయనే పరుగులు పెట్టాడు. ఇది ఇవి పుచ్చుకుని కాగితాలు పుచ్చుకునేదంతా. ఆ తర్వాతన వచ్చిన తర్వాతన మరి భార్యాభర్త ఇద్దరు చెప్పినట్టున్నారు. అందుకని నేను స్వయంగా వాళ్ళందరూ కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, నాగబాబు గారి ఇంటికి వెళ్ళడం, తద్వారా ఓ రకంగా సారీ చెప్పినట్టయింది. అంటే ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల పట్ల వాస్తవంగా ఇప్పుడు అరెస్ట్కి దానికి మెగా కుటుంబానికి ఏం సంబంధం లేదు. కానీ మెగా కుటుంబం దగ్గర తల వంచుకు ఉండాలి అన్నటువంటి వాళ్ళ కోరికలో ఒక 75% నెరవేర్చినట్టయింది. దాంతో సంతృప్తి చెందుతారా చూద్దాం.